కన్నప్ప సినిమా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న కన్నప్ప సినిమా రానే వస్తోంది. మంచు విష్ణు గారు ఎంత నమ్మకం పెట్టుకున్నారంటే ఈ సినిమా తర్వాత ఇది హిట్ అయితే ఇండస్ట్రీలో ఉంటా, ఫట్ అయితే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా అన్నట్టుగా చావో రేవో అంటారు కదా, ఆ రకమైన సవాలుగా తీసుకుని మంచు విష్ణు గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో ఈ సినిమా హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు సార్ హిట్ కావాలి అంటే, ఇది సినిమా సబ్జెక్ట్ ఏంటి? కన్నప్ప ఒక మహాభక్తుడు ఏ రకమైన స్థితి నుంచి ఒక డివోటీగా ఏ రకంగా మారి ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేసిన కృషి ఏంటి? ఇది సహజంగా కన్నప్ప మన ఇతివృత్తం. సో ఈ ఇతివృత్తము పాన్ ఇండియా స్థాయిలో చూపించబోతున్నారు. సో హిందీలో, అలాగే మలయాళంలో, కన్నడలో, తెలుగులో, తమిళ్లో రిలీజ్ కాబోతోంది. అన్ని ఏరియాల నుంచి కూడా భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది. కాబట్టి ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. పాయింట్ 2, ఒక సనాతన ధర్మాన్ని నమ్మే ఒక హిందువుగా ఇలాంటి కథలను ప్రోత్సహించాలి, ఇలాంటివి ప్రపంచానికి తెలియచేయాలి. కాబట్టి ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. మూడవది, సినిమా ఇండస్ట్రీ 10 కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే ఇవాళ ఎట్లా అయిపోయిందంటే, సినిమా ఇండస్ట్రీ రకరకాల సమస్యలతో కునారిల్లిపోతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. ఎవరు కూడా ఎవరికి సంబంధం లేదు. అరే రండ్రా బాబు, మీ సమస్యల గురించి చర్చిద్దాము, జనానికి సినిమా చేరువ చేద్దామంటే కూడా వెళ్ళలేని స్థితిలో ఇండస్ట్రీ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరి సినిమా వాళ్ళకి బడ్జెట్ పెంచుకొని టికెట్ రేటు పెంచుకుంటే సరిపోద్దని. అలా కాకుండా సినిమాలు అందరికీ చేరువ కావాలంటే ముందు సినిమా హిట్ అవ్వాలి. హిట్ అయితే కొన్ని వందల వేల కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటే వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు. సో ఆ రకంగా మనం ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం. కారణాల వల్ల ఈ సమయంలో మత మార్పిళ్ళు కూడా అధికంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులను ఏకతాటి మీదకి తీసుకొచ్చి శివతత్వాన్ని బోధించాలంటే ఇలాంటి సినిమాలు హిట్ కావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా పాజిటివ్స్ అండి. సో డెఫినెట్గా భారీ తారాగణం ఉంది కాబట్టి హిట్ అవుద్దని మనం నమ్ముదాం. ఇదంతా పాజిటివ్ సైన్ అని చెప్తాను నేను. నాణ్యానికి మరోవైపు ఉంది. నెగిటివ్స్ ఏంటి ఈ సినిమాకి సంబంధించి? పెద్ద నెగిటివ్ మంచు ఫ్యామిలీ అనండి. సో ఈ రకంగా మంచు విష్ణు అంటే మంచు ఫ్యామిలీ చేతుల్లో పడ్డం అనేది ఒక రకంగా మైనస్ అని చెప్పాలి. ఏంటి సార్ మంచు ఫ్యామిలీ మీద మీకు కక్ష, కోపం అంటే? నాకేం కక్ష ఉంటుంది? సో విఎఫ్ఎక్స్ ఎట్లా తీశారనేది కొంత అనుమానాస్పదంగా ఉంది. కొంతమంది దీని మీద నెగిటివ్గా చెప్తున్నారు, కొంతమంది పాజిటివ్గానే చెప్తున్నారు. ఏదేమైనా మనకు తెలియదు కాబట్టి దాని మీద కామెంట్ చేయలేం. డెఫినెట్గా కాస్ట్ అండ్ క్రూలో ఎటువంటి ఇబ్బందులు లేవు, అంతా బాగుంది. సినిమాకి అంతా ప్లస్సే, మంచు ఫ్యామిలీ తప్ప మిగతా అంతా ప్లస్సే సినిమాకి. ఏదేమైనా మంచు ఫ్యామిలీని పక్కన పెడితే ఇది కన్నప్ప సినిమా, ఇది సూపర్ డూపర్ హిట్ కావాలని మనం కోరుకుందాం.